MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. కాషాయ పార్టీ ఆపరేషన్ బెంగాల్ కంటిన్యూ అవుతోంది. 2026లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్తోంది. వరుస పెట్టి పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న బీజేపీ అగ్రనేతలు నేరుగా దీదీనే టార్గెట్ చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ను గద్దె దింపడమే లక్ష్యంగా మాటల తూటాలు పేలుస్తున్నారు. లేటెస్ట్ గా కోల్కతాలో పర్యటించిన అమిత్ షా మమతాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరి బీజేపీ అనుకుంటున్నట్టు 2026లో గద్దెనెక్కుతుందా? ప్రజలు టీఎంసీని కాదని బీజేపీని నమ్ముతారా? పశ్చిమ బెంగాల్లో ఈసారి కాషాయం జెండా ఎగరడం పక్కా, తేలుస్తాం మమతా బెనర్జీ లెక్క అంటున్నారు బీజేపీ అగ్రనేతలు. 2026లో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎలాగైనా విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న కమలం పార్టీ నేతలు వరుస పర్యటనలతో టీఎంసీపై విరుచుకుపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ బీజేపీని బలపరుస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు నేతలు. కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ టార్గెట్ 2026 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మమతా బెనర్జీ పాలనను ఎండగడుతూ మాటల మంటలు పుట్టిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా కోల్కతాలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ను బెంగాల్ ప్రజలకు వివరించిన అమిత్ షా వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం శాశ్వతంగా కూలిపోవడం ఖాయమన్నారు. ఎన్నికల్లో మమతా బెనర్జీ హింసకు పాల్పడుతుందని నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదన్నారు. హింసకు పాల్పడుతున్న మమతాను వదిలే ప్రసక్తే లేదన్నారు. మమతా ఆశీస్సులతో బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో హిందువులను హింసిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు అమిత్ షా. వక్ఫ్ కు వ్యతిరేకంగా నిరసన పేరుతో మమత ఎవరిని రక్షిస్తున్నారో, సందేశ్ ఖలీలో ప్రధాన నేరస్తుడు ఎవరు, అతనికి ఏ పార్టీతో సంబంధం ఉంది, ఆర్షికర్ నేరస్తుడిని ఎవరు కాపాడుతున్నారు అంటూ మమతకు ప్రశ్నలు సంధించారు అమిత్ షా. అంతేకాదు అల్లుడికి పట్టం కట్టాలని మమత చూస్తున్నారని, వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. आपका समय अब समाप्त हो गया है। 26 में भारतीय जनता पार्टी की सरकार बनने वाली। कि बंगाल का चुनाव सिर्फ बंगाल का भविष्य नहीं तय करता है, बंगाल का चुनाव देश की सुरक्षा के साथ जुड़ा हुआ, क्योंकि ममता बनर्जी ने आप जानबूझकर बॉर्डर पर भूमि नहीं देते हो, क्योंकि घुसपैठ चलती रहे, आपकी वोट बैंक बती रहे और आपके बाद आपका भतीजा भी मुख्यमंत्री बनता रहे. అంతకుముందు ప్రధాని మోదీ సైతం ఈ స్థాయిలో మమత సర్కార్పై విరుచుకుపడ్డారు. బీజేపీ వస్తే ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు బాగా వివరించారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో అధికారం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాదు, ప్రభుత్వ వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. మరోసారి బెంగాల్లో బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? ప్రజలు బీజేపీకి ఛాన్స్ ఇస్తారా? ఇది తెలియాలంటే 2026 వరకు ఆగాల్సిందే. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.